చూసారా? చెప్పండి, సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది, అన్ప్రెడిక్టబుల్, సూపర్ హిట్ అవుద్ది అనుకుంటున్నాం అందరం. లేదు, యాక్షన్స్ అన్ని బాగున్నాయి, ఓకే, సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంది? ఇంటర్వెల్ బ్యాంక్ చాలా హైలైట్ బాగా ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు. పాటలు బాగున్నాయా? పాటలు కూడా సూపర్ గా ఉన్నాయి. ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం, సాంగ్స్ వస్తాయి, శంకర సాంగ్స్ వస్తాయి. ఓకే, సో అలాగే మొత్తం అంతా క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఇచ్చాడు మనకి. ఓకే. ఎస్జే సూర్య గారు బాగా పోటీ ఇచ్చారంటున్నారు. ఎస్జే సూర్య గారు బాగా పోటీ ఇచ్చారు. అది విలన్ అంటే అలా ఉంటేనే కదా హీరో బాగా రెండు బ్యాలెన్స్ చేసుకుని బాగా హ్యాచ్ చేశారు ఆయన. ఓకే, నెక్స్ట్ అంజలి గారి పాత్ర. ఆమె సెకండ్ హాఫ్ లో ఉంటుంది సీన్, రంగస్థలం ట్రాన్స్ లోకి వెళ్తాను కొంచెం నేనైతే. ఆ కంటెంట్ బాగా వెళ్తుంది రామ్ చరణ్ గారికి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ అనేది కొంచెం నెక్స్ట్ హాఫ్ లో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏం సినిమా వస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీయింగ్ దట్. అప్పన్న పాత్ర ఎలా అనిపించింది? అప్పన్నగా అప్పు చేయ పార్టీ అని అంటాడు ఆయన, అక్కడ సీన్ చాలా హైలైట్ అయ్యి అది మాట వస్తుంది. అదే సీన్లు వచ్చినప్పుడల్లా సినిమాకి హైలైట్ అయిపోతుంది అంత. శంకర్ కంబ్యాక్ ఇచ్చే కంబ్యాక్ ఎవ్రీ మూవీ హైలైట్ గా ఉంటది. అది మన టాలీవుడ్ లో రామ్ చరణ్ గారితో తీసుకుని తెలుగులో డైరెక్ట్ తీసడం అనేది హైలైట్ అయింది అది. సో అందరూ సంక్రాంతికి అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఆ గేమ్ చేంజర్ రోల్ అంటే అందరూ చూడాలి. హీరోయిన్ క్యారెక్టర్ మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హీరోయిన్ గారు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు. ఇద్దరు క్యారెక్టర్లు సూపర్ గా ఉంటాయి. అండ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్స్ అయితే తండ్రి గారు అప్పన్న గారు, కొడుకు ఏమో ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ నుంచి మళ్ళీ గేమ్ చేంజర్ ఎలా అవుతున్నాడు అనేది సినిమాలో చూడండి అందరూ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి, అన్ని ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం, సూపర్ గా ఉన్నాయి. సాంగ్ నాకు హైలైట్ అయింది. సూర్య గారి యాక్టింగ్ సూపర్ గా, హీరోయిన్ కి తగ్గ విలనిజం అనేది చూపించాడు ఆయన. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కూడా ఓకే, ఫైట్స్ నేను ఓకే, ఆ సినిమా తగ్గట్టుగా మంచిగానే ఉన్నాయి. ఇంకొంచెం బాగా ఉండాలని నేను అనుకున్నా. సంక్రాంతి స్టార్ట్ అయిందా? రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తాం? 5 కి 4 ఇస్తా. ఓకేనా, థ్యాంక్ యూ.